ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి అమ్మగారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, మనిషి అన్నాక కొన్ని కష్టాలు, కొన్ని సుఖాలు సహజం కదా. కానీ కొన్నిసార్లు మన రాతతో కానీ, లేదంటే మన అదృష్టంతో కానీ దాన్ని ఆపాదించేస్తారు. అంటే నువ్వు ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నావో నీకు ఈ జన్మలో ఇలా జరిగింది అని చెప్పేసి. సరే, ఆల్రెడీ ట్రబుల్లో ఉన్న వాళ్ళని అలాంటి మాటలని ట్రబుల్ చేస్తే ఇంకా పాపం ఆ స్త్రీ అయినా ఆ మగవాళ్ళైనా ఇంకా కుంగిపోతారు కదా. అవును. వాటన్నిటిని తట్టుకొని నిలబడడం ఎలా? కానీ కొన్నిసార్లు మన పూర్వజన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాలు క్యారీ ఫార్వర్డ్ అవుతాయని మనం ఎలాగో చెప్తూ ఉంటాం. సో వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ లైఫ్ని ముందుకు నడపాలి సక్సెస్ఫుల్గా? ఇందులో ఏమాత్రం అనుమానం లేదమ్మా. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధిత అని చెప్తారు. పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు వ్యాధి రూపంలో వస్తాయి. దాన్ని పోగొట్టుకోవడానికి మార్గాలు ఉన్నాయని కూడా చెప్తారు. మందు గాని, మణి గాని, ఔషధం గాని, మంత్రం గాని, 4 అన్ని మాలే. మందు కదా, ఔషధం, మందు, మణి, మంత్రం, ఇవి వీటిల్లో ఏదో ఒక దాని ద్వారా పోగొట్టుకోవచ్చు అని చెప్తారు. అయితే ఇదే చాలా మందికి సందేహం. అదేమిటి పూర్వజన్మలో చేస్తే ఇప్పటికి ఎందుకు వస్తుంది? ఇవాళ కడుపు నొప్పి వచ్చిందంటే ఇవాళ నువ్వు ఏం చేయలేదు, నిన్న తిన్నావు గనక. అవునా? నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే, చిన్నప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్లాస్టిక్ గ్లాసుల్లో కాఫీ తాగినందువల్ల. వేడి కాఫీ తాగిన వెంటనే రాదుగా. కరెక్ట్. అంటే మనకి తెలిసి నిన్నటి ఫలితం వాళ్ళు వచ్చింది. కానీ నేను ఆ జన్మలో నాకు తెలిసి తెలియక చేసిన దాన్ని ఈ జన్మలో నేను ఎంత కరెక్ట్ గా తెలిసి తెలియకుండా ఎందుకు చేశారు? తెలిసినా తెలియకపోయినా నాకు తెలియలేదని ముట్టుకున్నాను అంటే నిప్పు కాలడం మారుతుందా? కొంచెం తగలగానే వేడని చెప్పి చెయ్యి పక్కకి తీయాలి. అది ఎందుకు కాలుతోందో చూస్తాను, ముట్టుకుంటే ఏమవుతుంది? మొత్తం కాలిపోతుంది. దానికి మార్గం ఏమిటంటే, ఉపశమనానికి మార్గం ఏమిటంటే, వెంటనే చెయ్యి బయటికి తీసుకోవడం ఒక పద్ధతి, దానికి ఏదన్నా మందు రాచుకోవడం రెండో పద్ధతి, ఎక్కువైతే దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ చాలా ఏ స్థాయిలో తీసుకోవాలో ఆ స్థాయిలో వేలికే కాకుండా లోపలికి కూడా తీసుకోవడం ఇంకో పద్ధతి, దాన్ని బట్టి, తీవ్రతని బట్టి. అయితే వీటిని అనుభవించేటప్పుడు పూర్వజన్మలో పాపం చేశాను గనక ఇప్పుడు అనుభవిస్తున్నాను అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎట్లాంటి వాళ్ళు అంటారు, ఏ జన్మలో ఎప్పుడు ఏ పాపం చేశాను అని. కానీ చిత్రం ఏమిటంటే, ఏ జన్మలో ఎప్పుడు ఏ పుణ్యం చేశానో ఇప్పుడు ఈ జన్మ వచ్చిందని ఎందుకు అనుకోరు కదమ్మా? అసలు అట్లా అనుకోవాలి కదా. ఫస్ట్ నెగిటివే. నేను ఇంతో అంతో పుణ్యం చేసుండకపోతే ఈ మంచి కుటుంబంలో ఎలా పుట్టాను? రోడ్డు మీద అడుక్కు తినేవాళ్ళు ఎంతమంది లేరు? పొట్టగడని వాళ్ళు ఎంతమంది లేరు? చదువుకుంటానంటే లేదు, నువ్వు బడికి వెళ్ళటానికి వీలు లేదు, పొలానికి వెళ్ళి పనిచేయమని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? కరెక్ట్. పిల్లల్ని ఎట్లా చూడాలో తెలియని వాళ్ళు ఎంతమంది లేరు? ఆ తల్లికి తెలియక మంచి చేస్తున్నాను అనుకుని పిల్లలకి హాని చేసే తల్లులు ఎంతమంది లేరు? ఇలా చూసుకుంటూ పోతే, అమ్మ బాబోయ్, మనం ఎంత పుణ్యం చేశాం పూర్వజన్మలో, ఇంత చక్కని రూపం వచ్చిందే. అనాకారేం కాదు కదా, ప్రపంచ సుందరి పోటీకి వెళ్ళేటటువంటిది అవునో కాదో చెప్పలేం గాని, కనీసం పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్టేం లేం. చూస్తూ ఉంటే మొహం పక్కకు తిప్పుకుని మాట్లాడాల్సినంత అనాకారిగా ఏం లేం. హాయిగా కావలసిన తినగలిగిన స్తోమత ఉంది, వీలైతే పక్క వాళ్ళకి పెట్టగలిగిన స్థాయి ఉంది, ఇంతో అంతో చదువుకున్నాం, కాస్త ఇది కూడా ఉంది. ఇది లేని వాళ్ళు ఎంతమంది లేరు? అవునమ్మా కదా. ఇవన్నీ ఉన్నాయంటే వీటికి సంబంధించి ఇంతో అంతో మంచి పనులు కూడా చేసాం. మంచి పనుల ఫలితాన్ని అనుభవిస్తున్నట్టే చెడు పనుల ఫలితాన్ని కూడా అనుభవించాలి. ఈ అనుభవించేటటువంటి సమయంలో చెయ్యవలసినటువంటి పని ఏమిటంటే, మంచి పని యొక్క ఫలితాన్ని పుణ్యం అంటే, పుణ్యాన్ని అనుభవిస్తూ మనకి సంపదలు లాంటివి వస్తే దాన్ని అనుభవించేస్తే ఏం జరుగుతుందంటే, బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్లో డబ్బంతా డ్రా చేసుకున్నట్టు అవుతుంది. దాన్ని ఏం చేయాలి? పెంపొందించుకోవాలి. పెంపొందించుకోవడం అంటే దాన్ని ఆధారం చేసుకుని మరింత మంచి పనులు చేయాలి. అందుకే మా గురువు గారు ఒక మాట చెప్పారు, సంపదలు సత్కార్యాచరణకి పుణ్య సముపార్జనకి ద్వారాలు అన్నారు. మన దగ్గర డబ్బుంటే దానం చేస్తాం, పుణ్యం వచ్చింది. నా శరీరంలో బలం ఉంటే ఇతరులకి శారీరకంగా సహాయం చేస్తాను,
మంచిదేగా. మరి లేదు ఈ రెండూ చేయలేను, నాకు నోరుంది, కష్టాల్లో ఉంటే ఏం పర్వాలేదమ్మా, కష్టాలు కలకాలం ఉండవు, మనుషులకు రాక మాకులకు వస్తాయా, మన కష్టం వచ్చిందంటే మనం పూర్వజన్మలో చేసిన పాపం ఏదైనా ఉంటే అది పరిహారం అయిపోతుంది, ఇక నుంచి అన్ని సుఖాలే వస్తాయి, ముందు కష్టాలు అనుభవించేస్తే సుఖాలు వచ్చే రోజులు ఉన్నాయి అని ఓదార్చొచ్చు కదా. ఎస్. నిజమో అబద్ధమో తర్వాత మాట, అవునో కాదో మనం కూడా చూడలా, చూడలా. కానీ శుభాన్ని ఆశిద్దాం. మాట సహాయం. ఏమ్మా కష్టాలు ఎక్కువ కాలం ఉండవని, ఒక మాట సహాయంతో జరిగే ప్రయోజనాలు ఎన్నున్నాయి. ఏదో సమస్య ఉంది నేను చేయలేను, అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళమ్మా వాళ్ళ సమస్య తీరుస్తారు అని చెప్పచ్చు కదా. ఎస్. ఇలా అనేక రకాలుగా మనం మనకున్న సంపదలను వినియోగించుకోవచ్చు. సంపద అంటే డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, తెలివి కావచ్చు, మాట కావచ్చు, ఏదైనా ఏదైనా అన్ని రకాల సంపదలతోనూ మా పిల్లలకి చెప్పి ఫలానా వాళ్ళకి కొంచెం సాయం కావాలటమ్మా నేను చేయలేను, వెళ్ళి చెయ్యని చెప్పచ్చుగా. మరే వాళ్ళకి పుణ్యం వస్తుంది, అవతల వాళ్ళకు ఉపయోగం జరుగుతుంది, నాకు వాళ్ళకి సహాయం చేసినటువంటి లాభం లభించింది. కనుక ఉన్నటువంటి పరిస్థితుల్ని మెరుగుగా ఉపయోగించుకోవాలి. ఒకవేళ కష్టాలు వచ్చినట్టయితే ఆ కష్టాలు మనకి పూర్వజన్మలో చేసినటువంటి పాపాలని పరిహారం చేసుకోవడానికి వచ్చినట్టు. అప్పులవాడు ఇంటికి వచ్చి మీద పడుతున్నాడు అంటే అర్థం ఏమిటి, మనం అప్పు చేశామని కదా. మరి లేదు నువ్వు నా దగ్గర అప్పు తీర్చకపోతే 4 చెంపదెబ్బలు తిను అన్నాడు అనుకో, తినేసేయి అప్పు తీరిపోయింది, దానికి ఎందుకు కష్టపడతావు. అనేక రకాలు ఉన్నాయి కదా, అన్ని డబ్బుతోనే కదా, రకరకాల క్రియలతో కూడా మనం తీర్చుకోవచ్చు కదా. లేదు మీ ఇంటికి వచ్చిన కొంచెం సర్వీస్ చేస్తానయ్యా, నీకు ఏదైనా సహాయం చేస్తాను, నీకు ఏదో రాసి పెడతాను, చదివి పెడతాను, ఇంకోటి చేస్తా, అప్పు తీర్చలేనని చెప్పి ఇంకో రకంగా చేయొచ్చు కదా. కనుక ఇవన్నీ మనకి పూర్వజన్మ కర్మలను పరిహారం చేసుకునేటందుకు పనికొచ్చిన కష్టాలే తప్ప మరొకటి కాదు. దీనివల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి మనకి ఇంతకు ముందు చేసిన పాపాలు పోతున్నాయి అనేటటువంటి ఒక ధైర్యంతో పాటుగా మళ్ళీ ఇటువంటి కష్టాలు రాకుండా ఉండాలంటే తప్పు పనులు చేయకూడదనే జ్ఞానం కూడా కలుగుతుంది. 100% అమ్మా. అవునా కదా. ఎస్. ఈ రెండిటి కోసం మాత్రమే కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చాయని ఆలోచించాలి తప్ప దాని గురించి దిగులు పడ్డం కానీ, ఎవరైనా కష్టాల్లో ఉంటే ఏమో ఏం చేసావో ఎందుకు ఇట్లా వచ్చిందో నీకు అని వాళ్ళని దిప్పిపడవడం కానీ కాక, ఏమో ఎందుకు వచ్చిందో తెలియదు, పరిహారం అయిపోతుంది, సంతోషపడు, తగ్గిపోతుందని చెప్పగలగాలి. మరి అంతేగాని నువ్వు అనుభవించి తీరాలి అని చెప్పడం అన్నది, నువ్వు పూర్వజన్మలో తప్పు చేసావని కుళ్ళబడవడం అన్నది చాలా తప్పు. రైట్ అమ్మ. ఏదైనా ఎంత కష్టంలో ఉన్నా, ఇప్పుడు దేవుడు ఒక డోర్ క్లోజ్ చేశాడంటే ఇంకో డోర్ ఓపెన్ చేశాడని మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా. సో అట్లా మనకి ఏం తోచినప్పుడు ఏదైనా మంత్రం కానీ లేదా ఏదైనా పని కానీ ఇది చేస్తే అట్లీస్ట్ మనకు ఒక దారి, ఒక దీపం, ఒక వెలుగు, ఎందుకు బతుకుతున్నాం ఒక ఆశ కలిగి, ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉంటే అందులోంచి బయటపడడానికి మీరు ఏమైనా చెప్పగలరా? అమ్మ ఒక్క మాట, నిజంగా మంత్రానికి ఆ శక్తి ఉంటుందో లేదో తెలియదు, మనకి ఉందని అనుకుంటున్నాం, మన నమ్మకమే మన గట్టెక్కిస్తుంది. మరి దానికి ఆ శక్తి ఉందా లేదా పక్కన పెడదాం, ఉండే ఉండొచ్చు, లేకనూ పోవచ్చు. ఉదాహరణకి చిన్నపిల్లలు ఉన్నారు, దెబ్బ తగిలింది, నేను మంత్రం వేస్తాను అన్న అంటారు, పెద్ద దెబ్బ ఏం కాదు, చీచి మంత్రం, మా చిన్నప్పుడు వేసేవాళ్ళు, చీచి మంత్రం, పో మంత్రం, తూ మంత్రం, తుమ్మకాయ మంత్రం అని ఇలా తగ్గిపోయింది అనేవాళ్ళు. ఇది మంత్రం వల్ల కాదు, ఇది మంత్రమా మరే అంటే ఏదో పెద్దవాళ్ళు మంత్రం వేశారు అనేటటువంటి ఒక భావన. అలాగే మనకి ఏదన్నా ఇబ్బంది కలిగి ఏ సొల్యూషన్ దొరకలేదనుకో, ఏది మనకి బాగా అనిపిస్తే దాన్ని ఫాలో అయిపోవడమే. అంటే మరీ ప్రమాదకరమైనవి కూడని పనులు కొన్ని ఉంటాయి చూడండి, మనకే తెలుసు, దాని వివరాలు నేను చెప్పను, మనసు అదే. అంచేత దీనివల్ల ఏదో రాముడిని తలుచుకోమ్మా కష్టాలు తీరుతాయి, లేదు కృష్ణుని తలుచుకోమ్మా కష్టాలు తీరుతాయి, లేదా అమ్మవారిని తలుచుకోమ్మా కష్టాలు తీరుతాయి అని ఎవరన్నా చెప్పారనుకో, తలుచుకో, నష్టం ఏమిటి. ఏమైందంటే నువ్వు ఆ దైవాన్ని తలుచుకుంటున్నప్పుడు, నీ ఇష్టం వచ్చిన దైవం, ఆ దైవాన్ని తలుచుకుంటున్నప్పుడు ఏమవుతుంది, మనస్ఫూర్తిగా తలుచుకుంటే, నిజం చెప్పాలంటే సుఖాల్లో ఉన్నప్పటికన్నా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి బాగా తలుచుకుంటాం మనం. అవును కదా. ఇదేమంటే ఇంకా మరొక గతి లేని, అన్యదా శరణంగా గతి లేని పరిస్థితి. అలా తలుచుకునేటప్పుడు తీవ్రంగా తలుచుకుంటూ ఉంటే అంతసేపు మన మనసు దైవం మీద ఉందా లేదా, ఉంది, అది చాలు మనని ఉద్ధరించటానికి.
ఆ ఒక్కటి ఉద్ధరిస్తుందన్న నమ్మకం, ఆకాశపు మనసు అక్కడ పెట్టినటువంటి కారణం, ఈ రెండిటి కారణాల వల్ల మనకి ఆ కష్టాలలో నుండి విముక్తి లభిస్తుంది. సూపర్. ఏదైనా పర్వాలేదు. అస్సలు అందరికీ కూడా ప్రతి వాళ్ళకి పనికొచ్చేటటువంటిది ఒక్కటి ఉందమ్మా. అది గాని అనుకున్నడితే కష్టాలు రావని చెప్తారు. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలను పోగొట్టేవాడు, దాతారం సర్వసంపదం, అన్ని సంపదల్ని ఇచ్చేవాడు. సంపదలంటే డబ్బనే కాదు, ఆరోగ్యం ఇత్యాదులన్నీ కూడా. అటువంటి రాముడికి నేను నమస్కారం చేస్తున్నాను అనేక మార్లు అని చెప్పుకుని, అది చదువుకున్నా చాలు, లేదా రామరామ రామ అనుకున్నా చాలు, ఏదో ఒకటి ఏదో ఒక నమ్మాలి. నమ్మాలి. సముద్రంలో కొట్టుకుపోతున్నటువంటి వాడికి గడ్డిపోచ కూడా ఆధారంలాగా అనిపిస్తుంది. అనుకోకుండా దాని వల్ల రక్షించబడవచ్చు కూడా, చెప్పలేం. కనుక కష్టాలు కుంగిపోకూడదండి. కష్టాలు మనని కాయబార్చాలంటే గట్టిపరచాలి, ఇంకా బాగా తట్టుకునేట్టు చెయ్యాలి. ఉదాహరణ చెప్తూ ఉంటాను నేను. వీణ వాయించే వాళ్ళకి ఈ వేళ్ళు, ఈ 2 వేళ్ళు కాయ కాసిపోతాయి. మొదట్లో నొప్పి అనిపిస్తుంది. వీణ మీద తీగ మీద ఇలా అంటారు కదా, ఇవన్నీ నొప్పి అనిపించి అలాగే వాయించగా ఇక్కడ కాయ కాసిపోయి అసలు దెబ్బ తెలియదు, ఫీలింగ్ ఉండదు, చర్మం మందగిస్తుంది, మందబడిపోతుంది. మనం కూడా కష్టాలకు అలా మొద్దుబారిపోవాలి, సుఖాలకి పువ్వులాగా వికసించటం తెలియాలి. అది కావాల్సింది. సూపర్ అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.